ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం అంటే అందులో ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే మోడీ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అయ్యారని నేషనల్ మీడియా చేస్తూ వస్తున్న కామెంట్స్, ప్రత్యేకమైన అబ్జర్వేషన్స్. అవునండి, అది స్పష్టంగా కనిపిస్తుంది మనకు. నిజానికి ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అని చెప్పలేము దాన్ని. ఎన్డీఏ బీజేపీ యొక్క షో ఆఫ్ స్ట్రెంత్, బల ప్రదర్శనలాగా అది ఉంది. దాదాపు 20 మంది ముఖ్యమంత్రులు, బీజేపీ వాళ్ళు, ఎన్డీఏ వాళ్ళు, మిత్రపక్షాలు అందరు కలిసి అక్కడ, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అక్కడ ఉన్నారు. సరే, ఆమె మొదటిసారి 4వ మహిళా ముఖ్యమంత్రిగా ఆమెను రేఖా గుప్తాను ఎంపిక చేశారు. సాహిబ్ సింగ్ వర్మ కొడుకుని తీసుకున్నారు. అనేకం కలిపి ఏదో తంటలు పడి ఒక కూర్పు చేశారు. సమయం తీసుకున్నారు, బాగానే కూర్పు చేశారు. కానీ మోదీ, అమిత్ షా అందరూ వెళ్ళి దాన్ని ఒక నేషనల్ ఈవెంట్ లాగా దీన్ని పెట్టిన తర్వాత అక్కడ అట్రాక్షన్ ఎవరు అని మీరు కనుక చూస్తే, ఎన్టీఆర్ కదా రాజకీయాల్లోకి రాగానే కాషాయ వస్త్రాలు ధరించినట్టుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ ఆకర్షణగా ఉన్నారు. మోదీ అందరినీ పలకరిస్తూ వెళ్ళిన దృశ్యం ఇవన్నీ ఓపెన్గా కనిపించినవి నేను చెప్తుంది. పవన్ కళ్యాణ్ దగ్గర మటుకు ఆగి ఆయన ఎంతసేపు చాలా చమత్కారాలు, సరదాగా నవ్వడాలు ఇవన్నీ కూడా మనం చూస్తాం. నేను ఎక్కడో చూసా, నువ్వు ఎప్పుడు ఏదో దీక్ష చేస్తూనే ఉంటావా, ఇంకా ఏదో ఒక దీంట్లో ఉంటావా అన్నారు. అని ఉండే ఛాన్స్ మోడీ కాబట్టి ఇక్కడ సౌత్ ఇండియా టూర్ ఆ తర్వాత కాసేపటికి ఇప్పుడు చంద్రబాబు దగ్గరికి వస్తారు. యూ కెన్ వాచ్ ది కాంట్రాస్ట్. వాస్తవంగా నిజానికి ఈయన ఉప ముఖ్యమంత్రి, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆతృతగా ఈయనతో మాట్లాడుతున్నట్టు ఇంత రిలాక్స్డ్గా అయితే మాట్లాడలేదు. ఆతృతగాను 1-2 సార్లు చాలా ఈజ్ టూ ఒబ్లైజింగ్ దట్ వే. మొత్తం మేము 10 మంది వచ్చాము. ఈ సో ఒబ్లైజింగ్ లైక్ దట్ ఈ వెంట. కాబట్టి చంద్రబాబు ఈజ్ ట్రయింగ్ హిస్ బెస్ట్ టు కీప్ మోదీ ఇన్ గుడ్ హ్యూమర్, ఇంప్రెస్ అపాన్ మోదీ అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. వేరే పవన్ కళ్యాణ్ growing as emerging as ambassador of BJP, సనాతన ధర్మ అండ్ ఎన్డీఏ. ఇంతకుముందేమో దక్షిణాది పర్యటన చేశారు, కేరళ, తమిళనాడు 2 స్టేట్స్. అంటే బీజేపీకి ఇరకాటంగా ఉండే 2 స్టేట్స్లో పర్యటించాడు. ఒకటి లెఫ్ట్, ఒకటి డిఎంకే అనుకుంటే కనుక. అక్కడి నుంచి నార్త్ ఇండియాకి వెళ్ళి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్తో దాదాపు ఆ పద్ధతిలో వచ్చాడు. అక్కడి నుంచి వచ్చి మోడీని కలుసుకున్నాడు. 2 రాష్ట్రాల్లో కూడా ఆయన స్టేట్ గవర్నమెంట్ వైపు నుంచి ఉండే ప్రోటోకాల్స్ని కూడా పెద్దగా ఆయన ఏమి స్వీకరించాల. ఆఫ్ కోర్స్ నేను పర్సనల్గా వచ్చానన్నారు. అందుకే పూర్తిగా మీరు యూపీకి వచ్చేసరికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసింది, దానికి ధన్యవాదాలు అన్నారు. నిజానికి రాష్ట్రాల మధ్యలో సంబంధం దక్షిణాది, అంతకుముందు సౌత్ ఫోరం పెడతాను ఇవన్నీ అన్నవాడు ఆ రాష్ట్రాల పట్ల, కనీసం తమిళనాడు పట్ల, వేరు ఆయన పెరిగిన చోటది. అంటే ఖచ్చితంగా ఈజ్ యాక్టింగ్ ఇన్ ట్యూన్ విత్ బీజేపీ. అంటే ఒకటండి మీరు అన్నట్టు ఇట్స్ నేషనల్ అబ్జర్వేషన్, నేషనల్ లెవెల్ అబ్జర్వేషన్ ఆల్సో. స్క్రిప్ట్ మనకి అశోక రోడ్ నుంచే వస్తుంది. అది అందులో డౌట్ ఏం లేదు. వాళ్ళు చాలా స్పష్టంగా రాస్తున్నారు నేషనల్ మీడియా అయితే. అది పూర్తిగా ఆయన మాట్లాడినవి ఈజ్ రెడీలీ ఒబ్లైజింగ్ దట్ అండ్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్. ఆ పర్సనాలిటీ ఇప్పుడు మోదీ, అమిత్ షా వేరే క్యారెక్టర్ కదా, పొలిటికల్ అవుతారు. ఇతనికి వచ్చేసరికి ఐకానిక్. వాళ్ళు చిరంజీవితో ట్రై చేశారు, వాళ్ళు రజనీకాంత్తో ట్రై చేశారు. బోత్ ద అటెంప్ట్స్ వర్ ఫిటైల్ అండి, దే బికేమ్ ఫిటైల్. అవి జరగలేదు. జరుగుతాయని కేరళ నుంచి గోపి ఉన్నాడు, కానీ గోపి అంతగా వాళ్ళకి ఉపయోగపడలేదు. సురేష్ గోపి ఆయన మంత్రిని కూడా చేశారు. వివాదాలు ఆయన ఎప్పుడు వెనక్కి వెళ్తా అంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ వయసు రీత్యా చూసినా ఆయన సనాతన మంత్రాన్ని. ఒక డౌట్ సార్, ఇక్కడ ఇప్పుడు ఈ బీజేపీ చేస్తున్న ఈ ప్రయత్నాలను చూసి డిఎంకే ఏమన్నా కొంచెం కంగారు పడి కమల్ హాసన్ని తెర మీద తీసుకొచ్చింది? ఎందుకంటే కమల్ హాసన్ ఈజ్ అన్ ఎథిస్ట్. 2 విషయాలండి. కమల్ హాసన్ చాలా స్పష్టంగా ముందు నుంచి ఈ మత రాజకీయాలకు నేను వ్యతిరేకము, బీజేపీకి వ్యతిరేకం అన్నట్టుగా ఉన్నారు. డిఎంకేకు ఆయనకు కుదరదు. ఇంకోటి, ఎన్నికల్లో పోటీ చేయకుండా తనకున్న అభిమానుల ఓట్లేవో డిఎంకేకు వేయించారు. సో పొలిటికల్ అండర్స్టాండింగ్ ముందే మొదలైంది వాళ్ళ మధ్యలో. మూడవది మీరు చూడండి, తమిళనాడు రాజకీయాల్లో శివాజీ గణేశన్ రాజ్యసభలో ఉండేవాడు, జయలలిత ఉండేవాళ్ళు, ఎంజీఆర్ సరే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు. సో సమ్ సినీ ఫేస్ అనేది తమిళనాడు నుంచి ఎప్పుడు ఉంది. ఆ విధంగా కమల్ హాసన్ ఫుల్లీ ఫిట్స్ ఇన్ దట్ ఆ ఫ్రేమ్కు. మోదీ ప్రయత్నం ఇప్పుడు ఇళయరాజాని పెట్టుకున్నారు వీళ్ళు, ఆయన అనేక సార్లు వివాదాస్పదం అయిపోతున్నారు. సో ఈ కారణాల వల్ల అనేక కోణాల్లో కమల్ హాసన్, మీరు సత్యమే శివం అని తాజ్మహల్ లేకపోయినా ప్రేమ ఉంటుంది, రష్యా కూలిపోయినా కమ్యూనిజం ఉంటుందని చెప్పినటువంటి కమల్ హాసన్ కంటే ఇంకా సౌత్ ఇండియాలో వీటన్నిటికీ ఒక ఫేస్ ఏమీ దొరకదు.
కాబట్టి దే హ్యావ్ సెలెక్టెడ్ హిమ్ ఆఫ్ కోర్స్. కాబట్టి ఇదొక క్లాష్. నిజం చెప్పాలంటే సనాతన క్లాష్. పవన్ కళ్యాణ్ డిఎంకే ఈయన కుమారుడు కరుణానిధి మనవడు స్టాలిన్ కుమారుడు అయినటువంటి ఉదయనిధిని అటాక్ చేయడంతో మొదలుపెట్టాడు. అవును. నిన్న పర్యటనకు ముందే ఆయన ఉదయనిధిని తీవ్రంగా ఎదుర్కొన్నాడు. కాబట్టి దట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇంకా ఈయన పవన్ కళ్యాణ్ కొత్త చాప్టర్ స్టార్ట్ చేశాడండి. సనాతన అంటే సమరం. కమల్ హాసన్ని డిఎంకేని కలిపి చూడలేము, ఎందుకంటే డిఎంకే లాంటి హైందవ వ్యతిరేక భావజాలం ఈయనకి లేదు. ఆయన నాస్తికుడు, ఆయన ఏదో ఆయన సార్ ఇప్పుడు మీరు దాన్ని హైందవ వ్యతిరేకం అనండి, ముస్లిం అనుకూలం అనండి, అవన్నీ ఎవరి ఇంటర్ప్రిటేషన్స్ ఎప్పుడు వాళ్ళ ఆయన ఏ మతాన్ని రిలీజియన్కి వ్యతిరేకంగా మీరు మిమ్మల్ని నేను అంటలేదు. ఎవరంటే వాళ్ళు మతాన్ని రాజకీయాలను జొప్పించకూడదు అనేది ఒక ఫిలాసఫీ. ఆయన ఆ philosophy అంతవరకు కట్టుబడి ఎవరు కమల్ కమల్ హాసన్ హాసన్. కమల్ హాసన్ దానికి ఏమన్నాడు, పర్సనల్ లెవెల్లో డిఎంకేని కూడా అనేక సార్లు విమర్శించున్నారు. ఆయన వాళ్ళ ముఖ్యంగా హైరార్కిల్ పాలిటిక్స్లో ఆయన ఎప్పుడు పెద్దగా చేయలేదు. కానీ ఒకటైతే నిజం వాసు, వీ నీడ్ సోబర్ ఫేసెస్. ఇప్పుడు ఎందుకు లోక్సభలో చంద్రశేఖర్, దేవగౌడ లేకపోతే ఇంకొక ఆయన ఉన్నప్పుడు అందరూ ఇష్టపడేవాళ్ళు కదా, వాజ్పేయి లేదా గెలిచినా ఓడినా. అందుకని మనకు పెద్ద మనుషులు కాస్త సమాజానికి ప్రాతినిధ్యం వహించే భిన్న వదనాలు వర్చస్సులు కావాలి. కానీ మీరు చెప్పిన స్కూల్లో గనక చూస్తే ఇప్పుడు వాళ్ళిద్దరితో పాటు మధు దండవతే, మధులిమయ్య, వాళ్ళందరూ ఉండేవాళ్ళు, చాలా మంది ఉండేవాళ్ళు. పర్సనాలిటీస్. సోమనాథ్ చటర్జీ లెజెండ్స్ చాలా మంది ఉండేవాళ్ళు. మనం క్రియేట్ చేసుకోవాలి కదా. మరీ విపరీతమైన పోలరైజేషన్ అయిపోయి ఒకరినొకరు తిట్టిపోసుకొని బూతులు తిట్టుకొని ఇంకా చూస్తేనే అన్న స్థాయిలోకి వస్తే ఉపయోగం లేదు. ద మోస్ట్ రెస్పెక్టెడ్ లీడర్స్ ఇన్ ద పార్లమెంట్. అందరూ ఏ పార్టీలో ఉన్నా కమల్ హాసన్ కూడా రెస్పెక్టెడ్ పర్సనాలిటీ ఆఫ్ దట్ వే. అవార్డులు వచ్చిన కొంతమంది కంటే కమల్ హాసన్కి ఇంకా ఎక్కువ ఆరా దేశం అంతా ఉంది. హిందీలో కూడా చేసిన వ్యక్తి. మొత్తానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ మే హ్యావ్ టు క్లాష్ విత్ కమల్ హాసన్ స్ట్రైట్ అవే. రాబోయే రోజుల్లో జరుగుతుంది. రెండు వైపులా శిబిరాలు సిద్ధంగా జరుగుతుంది. శిబిరాలు సిద్ధంగా ఉన్నాయి. ఐ థింక్ పవన్ కళ్యాణ్ యాజ్ అంబాసిడర్ ఆఫ్ బీజేపీ ఈజ్ రెడీ టు డోర్ ది మ్యాంటిల్ ఆఫ్ సనాతన హిందుత్వ. ఇంకా ఇందులో రెండో మాట ఏం లేదు. దానికి ఇది సింబల్. వీ మే కాల్ ఇట్ క్లైమాక్స్. అంతే. అంటే స్టేజ్ 1 సౌత్ ఇండియా టూర్ 3 స్టెప్స్ సార్. ఒక అన్నామలై ఒక్కడే ఇంకా రాగలడు అంతే సార్. దక్షిణాది పర్యటన మొదటి స్టెప్. అక్కడ మహాకుంభమేళాలో వేషాన్ని మాట్లాడడం, మమతా బెనర్జీని విమర్శించడం రెండో స్టెప్పు. ఢిల్లీ వేదిక మీద మోదీ అంత సన్నిహితంగా అలా మాట్లాడడం, మోడీ ఇమేజ్ వేరు కదా. సో పవన్ కళ్యాణ్కి ఆయన అంత ఇంపార్టెన్స్ కావాలనే ఇచ్చారు. దే ఆర్ ప్రమోటింగ్ హిమ్. దేర్ ఇస్ అండ్ హీ విల్ ప్రమోట్ ఇన్ దట్